హరే కృష్ణ. ఈ వీడియోలో మనం కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. కర్మ అనేది ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు అని చెప్పేదాన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఏదైనా సరే అది నా కర్మ వల్లే జరిగింది అనుకున్న వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి కొంచెం డౌన్ఫాల్ అయినా ఏంట్రా నాకు ఇలా అయ్యింది అని వేరే వాళ్ళని బ్లేమ్ చేయరు. దేవుడు ఏంటి ప్రతిసారి నాకే ఇలా చేస్తున్నారని అనుకోరు. అసలు రాంగ్ స్టెప్ నేను ఎక్కడ తీసుకున్నాను అని థింక్ చేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటారు. ఇలా థింక్ చేసేవాళ్ళు వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. ఇలా కాదు, ఏదైతే అది అయింది, రాంగ్ అయినా పర్లేదు తర్వాత చూసుకోవచ్చు, ప్రజెంట్ నేను ఇప్పుడు రైట్ అని ప్రూవ్ అయిపోవాలి అని రాంగ్ డిసిజన్ తీసుకుంటారు చూడు, వాళ్ళు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అని. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావో అదొక టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత నీ దగ్గరికి వస్తుంది. దేవుడే తప్పించుకోలేదు కర్మ నుండి, ఇంకా మనం ఎంత చెప్పు. మనం చేసిన తప్పులు మనకు గుర్తుండవు, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం నమ్మిస్తాం, కానీ ఒకళ్ళ దగ్గర నుండి మనం తప్పించుకోలేం. అదే కర్మ. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా నీ కర్మ నువ్వు ఫేస్ చేయాల్సిందే. నో మనీ ఆర్ రెస్పెక్ట్ విల్ సేవ్ యూ, ఓన్లీ యువర్ గుడ్ నేచర్. లైఫ్లో ధర్మంగా బ్రతుకు, నిజాయితీగా ఉండు. జై శ్రీరామ్.